టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ ఛానల్కి స్వాగతం. భాద్రపద మాసంలో శుక్లపక్ష ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి కదా, వాటిల్లో భాద్రపద మాసంలో శుక్లపక్షం ఏకాదశిని పరివర్తన ఏకాదశిని అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడినది. ఏకాదశి వ్రతము విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ప్రతి నెలలో మనకి రెండు ఏకాదశులు వస్తాయి, కృష్ణపక్షంలో శుక్లపక్షంలో. ఏకాదశి రోజున విష్ణువుని పూజించటంలో పాటు ఉపవాసము కూడా పాటిస్తారు. ఈ ఉపవాసం అన్ని ఉపవాసాలలో చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడింది. ఏకాదశి రోజు ఉపవాసం చేయటం చాలా మంచిది. ఈ రోజు ఉపవాసం పాటిస్తే విష్ణు అనుగ్రహం ఉంటుందని చెప్తారు. పురాణాల ప్రకారము ఏకాదశి ఉపవాసం పాటిస్తే వ్యక్తి తన జీవితంలో ఆనందము, శాంతి, శ్రేయస్సును పొందుతారు. అలాగే ఆ రోజున దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుంది. ఏకాదశి రోజు దాన ధర్మాలు చేసేవారి పట్ల విష్ణుమూర్తి కూడా సంతోషిస్తాడు. దీంతో వీరి జీవితంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. ఏకాదశి రోజు శుభముహూర్తాలు, స్వామివారిని పూజించాలి. ఏకాదశి విశిష్టత: ఒక సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు ఉంటాయి. అవన్నీ విష్ణువుకు అంకితం చేయబడ్డాయి. ఏకాదశి రోజున జగద్గురువును ఆరాధించటం వల్ల ద్వారా కోరుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండటం వల్ల మనిషికి సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. జీవితంలో ఆనందం కూడా లభిస్తుంది. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి తిథికి ఓ ప్రత్యేకత ఉంటుంది. వీటిలో పరివర్తన ఏకాదశి అంతంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారము ఆ రోజున విష్ణువు నిద్రాశ్రమంలో ఉంటాడు కదా, తన దిశను మార్చుకుంటాడు. అందుకే దీనికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. మనం ఆనందంగా ఉండాలంటే విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పండ్లు అంటే చాలా ఇష్టం. వాటిని దానముగా ఇచ్చితే మంచిది, మనకు శుభ ఫలితాలు పెరుగుతాయి. పప్పు ధాన్యాలు దానముగా ఇచ్చిన గురుదోషం నుండి ఉపశమనం పొందుతారని, అలాగే జీవితంలో ఆనందము కూడా పెరుగుతుందని, తీపి పదార్థాలు దానము చేయటం వలన మన జీవితంలో మాధుర్యం పెరుగుతుందని, అంతేకాకుండా సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. వస్త్రదానము చేయటం వలన విష్ణు ప్రసన్నుడై కోరిన కోరికలు నెరవేరుతారు. వస్త్రదానం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా జీవితంలో నిలిచి ఉంటుంది. ఆహార దానము మత విశ్వాసాల ప్రకారం పేదవానికి అన్నదానము చేయటం వలన వ్యక్తి యొక్క సంపద పెరుగుతుంది. పరివర్తన ఏకాదశి నాడు అన్నదానము చేయవచ్చు. ఇది ఇంట్లో ఆనందము శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. అన్నదానానికి మించిన దానం ఏది లేదు. ఉపవాసం అనేది చేస్తే సైన్స్ ప్రకారం చాలా మంచిది. ఎందుకంటే రోజు తిని మన పొట్ట డస్ట్బిన్గా తయారవుతుంది. నెలకొక్కసారి అయినా ఖాళీగా ఉంచాలి. ఉపవాసము చేయువారు మంచినీళ్ళు తాగుతూ ఉండాలా. షుగర్ వాళ్ళు ఉపవాసం చేయకూడదు. మనకి స్వామి కార్యము స్వకార్యము రెండూ ఫలిస్తాయి. దీంట్లో టిప్పు ఏంటంటే, ఉపవాసం చేయటం వలన మన పొట్టలో ఉన్న మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. నెలకొక్కసారైనా ఉపవాసం ఉండాలండి మనిషి. ఇప్పుడు డస్ట్బిన్ ఎట్లా శుభ్రం చేస్తాము అట్లాగే మన పొట్టను కూడా ఒకసారి శుభ్రం చేయాలా. శుభ్రం చేసి అయితే మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలా. మంచినీళ్ళు తాగితే మనిషికి చాలా మంచిది. ఆ మంచినీళ్ళు తాగటం వలన మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. షుగర్ వాళ్ళు ఉపవాసాలు పనికిరాదండి. అప్పుడు పురాణ కాలంలో ఏ జబ్బులు ఉండేది కాదండి, అందరూ ఉపవాసాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికి షుగర్లు, బీపీలు అవి ఉన్నాయి కదా, అందుకని మనకు ఉపవాసం ఉట్టిగా దేవాలయాలకు పోయి దీపారాధన చేసుకుంటే చాలు. పరివర్తన ఏకాదశి రోజు మామూలు మన ఆరోగ్యవంతులైతే ఉపవాసాలు ఉండి పూజలు పురస్కారాలు అవి చేయొచ్చు. ఉపవాసం ఉన్న రోజు పాలు పండ్లు అవి తినవచ్చండి. పాలు పండ్లు తాగొచ్చు, మంచినీళ్ళు ఎక్కువ తాగొచ్చు. ఇప్పుడు మంచినీళ్ళు తాగకుండా ఉంటే కిడ్నీలు ఎఫెక్ట్ వేస్తున్నాయి కదా, అవి తాగొచ్చండి. విష్ణుమూర్తికి మంచిది ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆయన అనుగ్రహం, లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే ఈ ఏకాదశి పరివర్తన ఏకాదశి ఆయన విష్ణుమూర్తి
ఈ తొలి ఏకాదశి రోజు నిద్రపోతాడు కదా, ఈ భాద్రపదంలో వచ్చే పరివర్తన ఏకాదశి రోజు తిరిగి పడుకుంటాడంట. అంటే ఇట్లా నిద్రిస్తుంటాడు కదా, పడుకొని మళ్ళీ అవతలకు సైడ్కి తిప్పి పడుకునేదాన్ని పరివర్తన ఏకాదశి అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.